అద్భుతమైన విజయాలు ఎప్పుడూ అప్పటికప్పుడు రావు. ఆ విజయం సాధించాలంటే దాని వెనక ఎంతో కృషి, శ్రమ, పట్టుదల ఉండాలి. ఒక ఖచ్చితమైన లక్ష్యం, ఆ లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల, సాధించే వరకు ఓర్పు, ఈ 3 ఉండాలి. దీనికి సంబంధించి ఒక రాజు కథ మనం తెలుసుకుందాము. పూర్వకాలంలో ఒక రాజు ఉండేవాడు. అతను యుద్ధం చేయడానికి వెళ్ళి ఆ యుద్ధంలో చాలా గట్టిగా పోరాడాడు. కానీ ఓడిపోయాడు. యుద్ధంలో ఓడిపోయి శత్రు సైన్యం నుండి, శత్రు రాజు నుండి తనని తాను ముందు కాపాడుకోవాలన్న ఉద్దేశంతో అడవిలో ఒక గుహలో దాక్కుంటాడు. అలా దాక్కున్న సమయంలో అతనికి చాలా నిరాశ కలుగుతుంది. నేను ఎంత గొప్ప రాజుని, నా రాజ్యాన్ని నేను ఎంత గొప్పగా పరిపాలిస్తున్నాను, నాకెందుకు ఇలా జరిగింది, నేను ఎందుకు ఓడిపోయాను, నేను ఇంకా మళ్ళీ రాజ్యంలో ఎలా నా మొహాన్ని చూపించాలి అని చెప్పి చాలా బాధపడతాడనమాట. అలా బాధపడుతూ, లేదు నేను నా రాజ్యంలో నేను మళ్ళీ వెళ్ళలేను, నేను చనిపోతాను అని చెప్పి నిరాశగా అలా కూర్చొని ఉంటాడనమాట. అలా గుహలో అలా కూర్చొని ఉన్నప్పుడు ఒక మూలగా అతనికి ఒక సాలెపురుగు కనపడుతుంది. ఆ సాలెపురుగు ఏం చేస్తుందంటే తన కోసం ఒక గూడు నిర్మించుకోవడానికి కోసం ప్రయత్నిస్తుంది. అలా ప్రయత్నిస్తున్నప్పుడు అదేమవుతుంది, అంత పైనుండి కింద పడిపోతుంది. కింద పడిపోయి తను తాను మళ్ళీ సర్దుకొని మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కడుతుంది. అలా సాలెపురుగుని చూస్తూ ఉంటాడు రాజు. అలాగా కట్టడానికి ప్రయత్నిస్తూ కింద పడిపోతూ దాదాపు 10 సార్లు అది కింద పడిన ప్రతిసారి మళ్ళీ పైకి వెళ్ళి ప్రయత్నిస్తూ చివరగా తన గూడు తాను నిర్మించుకొని ప్రశాంతంగా ఆ గూడులో ఉంటుందన్నమాట. అది చూసిన రాజుకి కనువిప్పు కలుగుతుంది. ఇంత చిన్న జీవి అంత పట్టుదలతో తను అనుకున్నది సాధించింది, మరి నేనెందుకు సాధించలేను, నేను మళ్ళీ తిరిగి ఎందుకు పోరాడలేను, ఎందుకు నేను ఓటమిని అంగీకరించాలి అని ఆలోచించి ధైర్యంతో బయటికి వెళ్ళి సైన్యాన్ని మళ్ళీ కూడగట్టుకొని మళ్ళీ యుద్ధంలో గెలిచి తిరిగి రాజ్యానికి వస్తాడు. ఈ కథ నుండి మనకేమర్థమవుతుందంటే, మనము ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ప్రయత్నించినప్పుడు, మన ప్రయత్నాన్ని మొదలుపెట్టినప్పుడు ఆటంకాలు రావడం అనేది సహజం. కానీ ఆటంకం వచ్చి ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకుండా, ఓటమి ఎదురై పడిన ప్రతిసారి మళ్ళీ లేచి నిలబడితే విజయం ఖచ్చితంగా నిన్ను వరించక తప్పదు. ఈ సాలెపురుగు నుండి మనం ఏం నేర్చుకోవాలంటే, మనకు ఒక లక్ష్యం ఉండాలి, ఆ లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల ఉండాలి, సాధించే వరకు ఓర్పుతో ఉండాలి.